మినిమం గ్యారంటీ హీరో సుహాస్ గత వారమే ఓటీటీలో ఉప్పు కప్పురం అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఓబామా అయ్యో రామ సినిమాలో మెయిన్ లీడ్లో మలయాళం జో సినిమాలో హీరోయిన్గా నటించిన మాళవిక మనోజ్ ఈ సినిమాలో హీరోయిన్గా తొలి పరిచయం అవుతుంది. నువ్వు నేను సినిమాలో హీరోయిన్గా నటించిన అనిత చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మారుతి, హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్లు గెస్ట్ రోల్ పోషించారు. రామ్ గోదుల ఈ సినిమాకి డైరెక్టర్ వహించారు. ఈ మూవీ ఈ శుక్రవారమే విడుదలయ్యింది. ఈ సినిమా స్టోరీ ఎలా ఉందంటే, రామ్ అదే మన హీరో సుహాస్ తల్లి నువ్వు నేను ఫేమ్ అనిత ఈ సినిమాలో ఒక డాన్సర్. భర్త చేసిన మోసానికి తట్టుకోలేక చిన్నతనంలో కొడుకుని తీసుకొని ఇల్లు వదిలి వచ్చేస్తుంది. అసలు సినిమాలంటే ఇష్టమున్న రామ్ లైఫ్ లోకి ఒక అమ్మాయి అదే మన హీరోని మాళవిక మనోజ్ అనుకోని విధంగా ఓ యాక్సిడెంట్ లో పరిచయం అవుతుంది. హీరోని కారణంగా సినిమా వైపు అడుగులు వేయాల్సి వస్తుంది. హీరో రామ్ కు హీరోని సత్యభామ ఒక కండిషన్ పెడుతుంది. రామ్ ఈ కండిషన్ ఒప్పుకున్నాడా లేదా, ఈ లవ్ సక్సెస్ అయ్యిందా లేదా అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమా ట్రేజర్ కి మంచి స్పందన వచ్చింది. దీనివల్ల ఈ సినిమాపై హైప్ పెరిగింది. ఈ సినిమా ప్రమోషన్లు కూడా గట్టిగా చేశారు. దీనికి తోడు మారుతి, హరీష్ శంకర్ డైరెక్టర్లు గెస్ట్ రోల్ చేయడం వల్ల ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండేవి. కానీ రిలీజ్ అయ్యాక మొత్తం తేలిపోయింది. ఈ సినిమా స్టోరీ ఎమోషన్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. యూత్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు కానీ అది ఇంకాస్త డీప్ గా చేసి ఉంటే బాగుండు. సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, సుహాస్ ఎప్పటిలాగే ఎమోషనల్ అండ్ కామెడీ సీన్ లో యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. సత్యబాబా పాత్రలో మాళవిక మనోజ్ అనంతో పాటు యాక్టింగ్ లో కూడా ఈ సినిమాకి న్యాయం చేసింది. తల్లి పాత్రలో అనిత పర్వాలేదు అనిపిస్తుంది. రవీంద్ర విజయ్, పృథ్వీ, ఆలీ, సాత్విక్ వీళ్ళు వాళ్ళ పాత్రకి తగ్గట్టు నటించారు. దర్శకుడు రామ్ గోదుల తెలుగు సినిమా అంటే ప్రేమ, ఎమోషన్, డ్రామా అన్ని ఉండాలని చెప్పాడు కానీ ఈ సినిమాలో అవేం చూపించలేకపోయాడు. ఈ సినిమాలో ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా పాటలు అంతగా ఆకట్టుకుపోయినా మ్యూజిక్ మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా ఓబామా అయ్యో రామ ఆడియన్స్ కి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మన సినీ జాతర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.25 అవుట్ ఆఫ్ 5కి. మీరు ఈ సినిమా చూస్తే ఎలా ఉంది, మీరైతే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి.